నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నిర్మలా సీతారామన్ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టండి అని మోదీ సామాన్యుని తీసుకొచ్చి ఫోన్ పేలు అవి ఇవి పెట్టేసి వాడి ఆదాయాన్ని చూపించమని ఆదాయాన్ని పట్టుకుంటున్నాడు. మరి ఈ ఇంత ఆదాయాలున్న ఈ ఎలక్షన్లో షర్మిల కంట రాజశేఖర్ రెడ్డి పుత్రిక షర్మిలకి 123 కోట్లు ఆస్తుందంటండి. ఎప్పుడు వీటిలో వేసింది 82 కోట్లు అన్న దగ్గర అప్పు తీసుకుందంట. ఎలాగ అప్పిస్తాడండి? మీరిద్దరు బద్ధశత్రువులు కదా. వదినేమో 17 లక్షలు అప్పిచ్చిందంట. ఇంత చేసి ఫిక్స్డ్ అసెట్ 9.25 కోట్లు అంట. మరి ఇవన్నీ 123 కోట్లు ఎక్కడున్నాయండి? ఆస్తులు ఉన్నాయి అంటే 9.25 కోట్లు అంట. అలా ఆయన అనిల్ కుమార్ 4.4 కోట్లు అంట ఆస్తి, 4.6 కోట్లు స్థిరాస్తి అంట. పాపం నెలకి సంవత్సరానికి 3 లక్షలు మాత్రం సంపాదిస్తాడు, ఎక్కువ సంపాదించలేడు పాపం. 3 లక్షలు ఆయన మెయింటెనెన్స్కి రాదయ్యా. ఎక్కిన ఫ్లైట్ దిగిన ఫ్లైట్. అసలు దీంట్లో కూడా ఇన్ని మోసాలా? వాళ్ళన్న దగ్గర తీసుకున్న 97 కోట్లకి 82 కోట్లకి క్షమించాలి 82 కోట్లకి 97 లక్షల సంవత్సరపు ఆదాయం అంట. అంటే సంవత్సరానికి ₹1 కోటి. వాళ్ళ దగ్గరున్న బంగారం ₹1 కోటి చిల్లర బంగారం. అలా ఆయన కాడికి ఉంది 3 లక్షల రూపాయల బంగారం అంట, 30 లక్షల బంగారం. ఈ ఆస్తులన్నీ వీళ్ళ దగ్గరే ఉంటే వీళ్ళకి ఎందుకండి? పేదోళ్ళ ఎందుకు వీళ్ళు రాజకీయాల్లో ఇంకా ఎవరిని ఉద్ధరిద్దామని లక్షల కోట్లు. మన సుజనా చౌదరి అన్ని ఇంకా ఏంటి నీలం మోడీ, లక్ష్మీ మిట్టల్ కాదు ఆయన పేరేంటి, అదే మన దాని పేరు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఆయన పేరేంటి, 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి చుట్టేపుల అమ్మాయిలు, పబ్బులు, బాళ్ళు. ఆయనకి అవసరమా? ఏమండి, సామాన్యుడికి దాసనారాయణ ఒకప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మా గంజిలో ఉప్పు కోసం ఎందుకు ఏడుస్తారని, మా గంజిలో ఉప్పు కోసం ఎందుకు ఏడుస్తారు అన్నాడు. లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చాగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్న, చెప్పుకోపోతే బతుకుపోయే, చెప్పుకుంటే సిగ్గుపోయే లుచ్చులో లచ్చన్న అని దాసనారాయణరావు గారు పాడాడు ఒక సినిమాలో. ఆయన వృత్తి అనుకోండి, లేకపోతే ప్రజలని ఉద్దేశించి ఈ రాజ్యాలు రాజకీయాలు చూసి పాడాడు. ఈ మీ పేరు చివర ఆ తోకలెందుకు, మా ఊరు చివర మీ ఊరు చివర మా పాకలెందుకు? మీరు ఇచ్చే ఇళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మీ బాత్రూమ్ అంత కూడా ఉండవు, 48 గజాలు మొక్కలు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు ఆ కొండల మీద ఆ చివర ఇల్లు కట్టాడు. 43 ఎకరాలు అక్షరాల రాజధానికి తీసుకెళ్ళి ఇస్తే ఆ రాజధాని 3 పంటలు పండే రాజధాని దాన్ని నాశనం చేశారు మీ అన్నగారు. నీకు తెలుసో లేదో అమ్మా షర్మిలమ్మ, మీ అన్నగారు జగన్మోహన్ రెడ్డి
ఈజ్ ద టాప్ రిచెస్ట్ సీఎం ఇన్ ద ఇండియా. ఇండియాలో రిచెస్ట్ సీఎం ఎవరున్నారంటే మీ అన్నగారేనంట. మరి ఏం బాగుకుందామనో, ఇంకా ఏం సాధిద్దామనో. మేమందరం అన్నం తింటున్నామండి. షర్మిల గారు, మీరందరూ అన్నం తినరా? బంగారం తింటారా? వజ్రాలు తింటారా? ఏం తింటారమ్మా? ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? సామాన్యుడికి బతకనివ్వండి అమ్మా. అవకాశం లేనివాడికి అవకాశం కల్పించండి. పక్క నుండి చూడండి. రాజనీతిని నిలబెట్టండి. 2 సార్లు గెలిచాడు మోడీ. చాలా ఇంకా ముసలోడు. 70 సంవత్సరాలు దాటితే రాజకీయాల్లో ఉండకూడదని బీజేపీ మేనిఫెస్టో. 73 సంవత్సరాలు మేనిఫెస్టోని కూడా పక్కన పెట్టేసి 3వసారి రాజ్యాధికారానికి నుంచోబెట్టారు. ఏం చేసుకుంటాడు? భార్య లేదు, భర్త పిల్లలు లేరు, ఎవరు లేరు. మొన్న మధ్య ఉన్న తల్లి కూడా చనిపోయింది. ఏం చేస్తానికయ్యా మీకు? పక్కన కూర్చొని రాజకీయం చేయించవచ్చుగా, ఇలా చేయి అలా చేయని. చెయ్యరు. మీకు మీ పవర్ పోకూడదు, మీకు అధికారం తగ్గకూడదు. బాబోయ్, మీరు అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లిలారా, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఓటు బలంతో వీళ్ళకి బుద్ధి చెప్పండి. మీకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే నోటా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.